లో తాగునీటి సమస్య తీవ్రంగా పెరిగిపోయింది. తాగడానికి నీళ్లు లేక 1000-1200 రూపాయలు పెట్టి ట్యాంకర్లు కొనేటువంటి పరిస్థితి ఇటు పట్టణంలో చూస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. పాలక వర్గాలు ఒకసారి చూడాలి. ఈరోజు కూడా మదనపల్లి పట్టణంలో మదనపల్లి టౌన్ సెంటర్లో సంఘం ఫంక్షన్ హాల్ ముందు మహిళలు స్వచ్ఛందంగా ఏ పార్టీకి సంబంధం లేనటువంటి నిజమైనటువంటి అర్హులు ఎవరైతే మాకు తాగడానికి నీళ్లు లేవు, మాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు, ట్యాంకర్లతో కొంటామంటే కూడా వచ్చి దొరికేటువంటి పరిస్థితి లేదని రోడ్లపైన బైఠాయించారు. ఈ మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పాలక వర్గాలు ఈ మదనపల్లి నియోజకవర్గం మేము వచ్చిన తర్వాత చాలా డెవలప్ అవుతుంది అని అంటున్నారు. మరి ఏమవుతుందో ఈ మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి. తాగడానికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి మీ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేసిందో ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇటు చూస్తే మదనపల్లి నుండి మదనపల్లి మండలం కానీ రామసముద్రం మండలం కానీ 1500 అడుగులు డెప్త్ బోర్ ఉన్నటువంటి బోర్లు కూడా ఇవాళ ఆగిపోయాయి. గ్రౌండ్ వాటర్ పూర్తిగా తగ్గిపోయింది. రైతులు వ్యవసాయానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతుంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా 1000-1200 రూపాయలు పెట్టి ట్యాంకర్ కొని తాగేటువంటి పరిస్థితి ఉందంటే మీ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేసిందో ప్రజలకు గుర్తిస్తున్నారు. ఇప్పటికైనా మీరు స్పందించాలి. పక్క కరువు ప్రారంభమైంది, తాగడానికి మంచినీళ్ళు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో పశువులు ఎవరైతే పాడి రైతులు ఉన్నారో వాళ్ళు కనీసం పశువులకి నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మేము అడుగుతున్నాం కూటమి ప్రభుత్వాన్ని, పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మనుషులకు తాగడానికి నీళ్లు లేవు, రైతు వ్యవసాయానికి నీళ్లు లేవు, పశువులు తాగడానికి కూడా నీళ్లు లేవంటే మరి మీ కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఏమి ఎలగబట్టిందో ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ నియోజకవర్గ ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2005వ సంవత్సరంలో ఈ మదనపల్లి ప్రజల దాహార్తిని తీర్చడానికి దాదాపు చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ కానీ గుట్టపల్లి సమ్మర్ స్టోరేజ్ని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా అవి ఎక్కడ కానీ ఆ ప్రాజెక్టులు కంప్లీట్ అయినటువంటి పరిస్థితి లేదు. కేవలం 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మరో పనులు పూర్తయ్యేటి. ఆ మరో పనులు పూర్తయితే ఈరోజు మదనపల్లి ప్రజలకు అందరికీ కూడా తాగునీరు అందేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రయత్నం గతంలో 5 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పట్టించుకోలేదు. మళ్ళీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం. ఆ రోజు ఒకటి ఉంటే ఈ రోజు 3 పార్టీలు ఉన్నాయి. ఈ 3 పార్టీలు కలిసినా ఈ మదనపల్లికి ఏ మాత్రం అభివృద్ధి చేసింది లేదు. మేము ఈ మదనపల్లి ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం, మీరు ఇప్పటికైనా స్పందించండి. మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నీటి సమస్యను గుర్తించండి. అటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి సమస్య, పట్టణంలో ఉన్నటువంటి నీటి సమస్యను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన ప్రజలకి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వకపోతే రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో